హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. నందమూరి హీరోలో ఒకరైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆయన ఫ్యాన్స్ మరో తెలుగు హీరో ఎవరికైనా ఫ్యాన్స్ అంటే అది ఒక విశ్వక్సేన్ అనే చెప్పుకోవచ్చు. సో విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే. సో అందువల్లే విశ్వక్సేన్ మూవీ వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో నవంబర్ 22న మన ముందరికి రాబోతున్నటువంటి సినిమా మెకానిక్ రాకీ. సో ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ ప్రమోషన్స్ చాలా హడావిడిగా చేస్తున్నారు విశ్వక్సేన్ అన్న. సో దీనికి సంబంధించి అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగిందనమాట. ఒక్క 5 నిమిషాలు కూడా బోర్ కొట్టనీయకుండా ఈ సినిమా నేను పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను చేసినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా మీకు పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్తున్నారు. అండ్ రీసెంట్ గానే చూసుకున్నట్లయితే మళ్ళీ ఆ ఫలక్ నమాదాసు ఆ టైంలో ఉన్నటువంటి షేడ్ కాస్త బయటపడుతుంది మెకానిక్ రౌడీలో. అంటే మాట్లాడే విధానం కానీ చెప్పేటటువంటి డైలాగ్ కానీ కాస్త రూడ్గా అనిపించాయి. నేను చొక్కా అయిపోయి తిరుగుతాను టోల్ గేట్ దగ్గర అని. సో కాస్త హెవీగానే ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఆయనే మాటను తప్పుకున్నాడు అనమాట. ఇంతకుముందు ఒక సినిమా కూడా ఇలానే చెప్పారు, ఈ సినిమా కానీ హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా అన్నారు. సినిమా అయితే హిట్ కాలేదు, ఈయన పేరు మార్చుకోలేదు. సో ఇటువంటి డైలాగులన్నీ కామనే కాబట్టి విశ్వక్సేన్ మాటల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ అందులో భాగంగానే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అనమాట, మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్. సో శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూలో అంటే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో ఒకసారి విశ్వక్సేన్ చెప్పడం జరిగిందనమాట. సో మేము స్టార్టింగ్ ఫస్ట్ మూవీ ఫలక్నామా దాస్ సినిమా తీస్తున్నప్పుడు ఆ టైంలో నేను బెంగళూరుకి వెళ్ళాను శ్రద్ధా శ్రీనాథ్కి కథ చెప్పడానికి. బట్ ఆవిడ కనీసం దగ్గర కూడా రానియలేదు. నాకు అనవసరంగా బెంగళూరుకి వెళ్ళినటువంటి అమౌంట్ అంతా వేస్ట్ అయిందని ఫీల్ అయ్యాను. బట్ నౌ ఆవిడే నా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఆ ఫీలింగ్ వేరే హైప్ లో ఉందని చెప్పి విశ్వక్సేన్ తన ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం జరిగిందనమాట. సో ఓవరాల్ గా సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాడు విశ్వకన్న. మరి సినిమా ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా సినిమా మీద హోప్స్ అనేవి పెంచుతూ పోతున్నారా? సో సినిమా మీద హోప్స్ పెరిగాయి అంటే కాస్త సినిమా దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టుకెళ్తే మంచిదని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా విశ్వక్సేన్ మీద ఉన్నటువంటి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈ మెకానిక్ రాకీ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.